హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ లీలా వినోదం యాక్టెడ్ బై షణ్ముఖ్ జశ్వంత్. ఇది ఒక్క బ్రాండ్ చాలు దీన్ని చూడడానికి. ఈటీవీలో అయితే స్ట్రీమ్ అవుతుంది. మొత్తం ఒక 1 hour 30 minutes రన్ టైం అయితే ఉంది. నాకైతే నచ్చింది గాయస్. 2008లో జరిగినటువంటి లవ్ స్టోరీని చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా మనకి కన్వే చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇప్పట్లో లవ్ స్టోరీస్ ఎలా ఉన్నాయి అనేటటువంటిది మనకు తెలుసు. 4 లిప్ లాక్స్, 2 బెడ్ సీన్లు కట్ చేస్తే అబ్బో చాలా వల్గర్గా ఉంటాయి. కానీ ఈ లవ్ స్టోరీతో ఈటీవీలో రిలీజ్ చేయటం, ఈటీవీ వాళ్ళు డేర్ చేసి దీన్ని కొనటం, షణ్ముఖ్ జశ్వంత్ ఈ జనరేషన్ తగ్గట్టుగా కాకుండా పాత జనరేషన్ తగ్గట్టు, పాత జనరేషన్లో లవ్ స్టోరీ ఈ విధంగా ఉందిరా అనేటటువంటిది మనకు చూపిస్తూ దీన్ని ఒప్పుకోవడం ఏదైతే ఉందో నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. స్టోరీ లేని విషయానికి వచ్చినట్లయితే లీలా ప్రసాద్ చూసుకున్నట్లయితే ఓవర్ థింకింగ్ అనమాట. ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే దాని గురించి ధూమ్ 1, ధూమ్ 2, ధూమ్ 3 లాగా చాలా రకాలుగా ఆలోచిస్తారు అనమాట. అండ్ లీలా చూసుకున్నట్లయితే బ్యూటిఫుల్గా తనకి చాలా మంది ప్రపోజ్ చేస్తూనే ఉంటారు, కానీ తనకి ఎవరికి కూడా యాక్సెప్ట్ చేయదు. ఆ తర్వాత ప్రసాద్ లీలాకి ఫోన్లో మెసేజ్ చేయడం జరిగింది, నేను నిన్ను లవ్ చేస్తున్నాను అని చెప్పి ఒక కవిత రూపంలో. దాంతో మన లీలా ఒక 3 hours అయితే రిప్లై ఇవ్వదు. సో ఈ 3 hours గ్యాప్లో ఏం జరిగింది, మన ఓవర్ థింకింగ్ ప్రసాద్ ఎలా ఆలోచించిండు, మరి చివరిలో ఏమైంది, లీలా తన లవ్ యాక్సెప్ట్ చేసిందా లేదా అనేటటువంటిదంతా కూడా మీరైతే సినిమాలో చూడాలన్నమాట. అండ్ 2008 లవ్ స్టోరీ అన్నప్పుడు కొద్దిగా అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి కొద్దిగా తంటాలు పడ్డారు అనేటటువంటి క్లారిటీగా అర్థమైంది. కానీ వెళ్తున్న కొద్ది మీకైతే ఫుల్గా నచ్చేస్తుంది అనమాట. సో నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఆ ప్యూర్ లవ్ స్టోరీ చాలా బాగుంది. హీరోయిన్కి ఇంకొద్దిగా స్క్రీన్ టైం ఇస్తే బాగుండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మొత్తం మీద హీరోయిన్ని ఒక 15 minutes కూడా చూపించలేదు. అండ్ షణ్ముఖ్ యాక్టింగ్ గురించి మాట్లాడుకోవాలంటే పస పెరిగింది భయ్యో, ఏరే లెవెల్ యాక్టింగ్ చేసింది అనమాట. ఇందులో ఇన్నోసెంట్ గాయిగా, ఓవర్ థింకింగ్ గాయిగా, ఒక అమాయకమైనటువంటి ప్రసాద్ లాగా చాలా బాగా యాక్ట్ చేసింది అనమాట. అండ్ తన ఫ్రెండ్స్ కూడా వేరే లెవెల్ యాక్ట్ చేశారు. 2008లో చూసుకున్నట్లయితే జల్సా మూవీ రిలీజ్ అయింది, దాన్ని కూడా చాలా చాలా బాగా చూపించేశారనమాట. ఆయన మధ్యలో తెలుగు పార్టీని ఇన్వాల్వ్ చేయడం, ఒక కామెడీని పండించడం అంతా కూడా నాకైతే పర్లేదు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. బోర్ కొడితే వెళ్ళండి, చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇందులో ఉన్నటువంటి మైనస్లు ఏమైనా ఉన్నాయంటే స్లోగా ఉందన్నమాట, చాలా స్లోగా ఉంది. స్టార్టింగ్లో చాలా ఇదిగా ఉంటుంది అనమాట, కానీ ముందుకు వెళ్ళే కొద్దీ మనకైతే ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. అప్పుడు దాకా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ కాదు, ఎప్పుడైతే స్లో అవుతుంది అనేటటువంటి ఫీలింగ్ వస్తుందో డెఫినెట్లీ స్పీడ్లో పెట్టుకొని చూసేటటువంటి ప్రయత్నం చేయండి, మీకైతే నచ్చితే. మధ్యలో కొన్ని చోట్ల మన షన్ను చెప్పేటటువంటి విధానం, ఆ ప్యూర్ లవ్ గురించి నిజంగా గూస్ బంప్స్ కూడా వచ్చాయి. దీంట్లో అయితే డౌటే లేదు, చాలా రోజులు అవుతుంది ఇంత ప్యూర్ లవ్ స్టోరీ చూసి. సో డెఫినెట్లీ వెళ్ళండి, ట్రై చేయండి. ఉంటాం మరి, బాయ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీలైనంత వీడియోని షేర్ చేయండి. వందే మాత్రం, జై హింద్.